వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. వెక్టార్ బోర్న్ డిసీజెస్. వెక్టార్ బోర్న్ డిసీజెస్ అంటే మనకి మలేరియా కానీ, చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ ఇవన్నీ కూడా ఒక వెక్టార్ ద్వారా ఆ వైరస్, బ్యాక్టీరియా, పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో ఒక మీడియంను ఉపయోగించుకుంటాయి, ఒక వెక్టార్ను ఉపయోగించుకుంటాయి అన్నమాట. ఇప్పుడు మస్కిటో అనేది ఒక వెక్టార్గా చూసుకోవచ్చు మనం. సో దాంట్లో ఉన్న హోస్ట్ ఏంటంటే, దాంట్లో ఉన్నది ఏంటి, వైరస్ని, బ్యాక్టీరియాని, పారాసైట్ని, ముఖ్యంగా వైరస్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి. వీటిని వెక్టార్ బోర్న్ డిసీజెస్ అంటారు. సో బ్యాక్టీరియాని కానీ, వైరస్ని కానీ, పారాసైట్ వల్ల హ్యూమన్కి వచ్చే ఇల్నెసెస్ అనేవి మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో వేటి ద్వారా ట్రాన్స్మిట్ అవుతున్నాయి ఇవి అంటే వెక్టార్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతున్నాయి. ఆ వెక్టార్స్ ఏంటి అంటే మస్కిటోస్ కానీ, టిక్స్ కానీ, అంటే చిన్న చిన్న పురుగులు కానీ, వీటన్నిటిని కూడా వెక్టార్స్గా చెప్తాం. సో ఇవి వెక్టార్స్ అన్నమాట. అయితే ఈ మస్కిటోస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మస్కిటోస్ ఉంటాయి. సపోజ్ మనకి ఫీమేల్ మస్కిటో అనేది ఎక్కువగా బైట్ చేస్తూ ఉంటుంది. ఫీమేల్ మస్కిటోనే ఎక్కువగా రక్తాన్ని పీలుస్తూ ఉంటుంది అనమాట. ఆ రక్తాన్ని పీల్చేటప్పుడు దాని యొక్క గ్లాండ్స్లో సెలైవా గ్లాండ్స్ని ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెందిస్తూ ఉంటుంది ఇది. సో అయితే వీటిల్లో ఈ ఫీమేల్ మస్కిటోస్ వల్లనే మనకి ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ఈ ఫీమేల్ మస్కిటో వెక్టార్సే డిసీజెస్ని కలిగిస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఈ ఫీమేల్ మస్కిటోస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎడిస్ ఈజిప్టో మస్కిటో. దీనివల్ల చికెన్ గున్యా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, జీకా ఈ 4 డిసీజెస్ కూడా ఎడిస్ ఈజిప్టో మస్కిటో వల్ల ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవుతాయి. తర్వాత అనాఫలిస్ మస్కిటో, దీనివల్ల మలేరియా, దాంతోపాటుగా లింఫెటిక్ ఫెలరైసిస్ ఇవి 2 వస్తాయి. ఇంకొక థర్డ్ టైప్ వచ్చేసి క్యూలెక్స్ ఫీమేల్ మస్కిటో. దీనివల్ల జపనీస్ ఎన్సెఫలిటస్, తర్వాత లింఫెటిక్ ఫైలేరియాసిస్ ఇవి కూడా క్యూలెక్స్ మస్కిటో వల్ల వస్తాయన్నమాట. అంటే మస్కిటోస్ అనేది వెక్టార్స్గా పనిచేస్తున్నాయి ఇవి. అందుకనే వెక్టార్ బోర్న్ డిసీజెస్గా వీటన్నిటిని చెప్తూ ఉంటారు. అయితే మస్కిటోస్ ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉంటాయి? ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ కంట్రీస్లో ఉంటాయి. ట్రాపికల్, సబ్ ట్రాపికల్ కంట్రీస్ అంటే ఏంటి? 0 డిగ్రీ నుంచి 23.5 డిగ్రీ నార్త్ వరకు కూడా మనం దాన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని, 23.5 డిగ్రీ సౌత్ని మనం ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అని అంటాం. ఈ 2 అంటే ఈ 0 డిగ్రీకి దగ్గరగా ఉండేవి ట్రాపికల్స్, అండ్ 23.5 డిగ్రీకి నార్త్కి, సౌత్కి, కర్కటరేఖకి, మకర రేఖకి దగ్గరగా ఉండేవి సబ్ ట్రాపికల్స్గా మనం చెప్తాం అనమాట. అంటే సబ్ ట్రాపికల్ అండ్ ట్రాపికల్ కంట్రీస్లో ఏవైతే కనిపిస్తున్నాయో 30 డిగ్రీస్ నార్త్, సౌత్ మధ్యలో ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాటిల్లో ఎక్కువగా డెన్స్ ఫారెస్ట్ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువగా సన్ రేస్ ఎక్కువ పడతాయి కాబట్టి, ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ రెయిన్ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది, ప్రెసిపిటేషన్ ఎక్కువగా ఉంటే ఎవర్గ్రీన్ ఫారెస్ట్లు ఉంటే ఆటోమేటిక్గా మనకి ప్రెసిపిటేషన్ ఎక్కువ ఉండి ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంటే ఫ్లోరాఫోనా కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్లోరాఫోనా ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా మస్కిటోస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ మస్కిటోస్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వెక్టార్స్గా ఇవి ఈ పారాసైట్స్కి ఉపయోగపడతాయి కాబట్టి సబ్ ట్రాపికల్ అండ్ ట్రాపికల్ కంట్రీస్లో ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మలేరియా, చికెన్ గున్యూ, డెంగ్యూ, జీకా ఇవన్నీ కూడా. సో అందుకనే ఫీమేల్ మస్కిటో అనేది మేజర్ వెక్టార్గా చెప్పుకోవచ్చు ఈ డిసీజెస్ని, ఈ పారాసైట్స్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఒకరి నుంచి ఒకరికి కూడా. సో ఇది వెక్టార్ బోర్న్ డిసీజెస్ అండి. సో యాక్చువల్గా ఫీమేల్ మస్కిటోనే ఎందుకు రక్తాన్ని పీలుస్తూ ఉంటుంది అంటే ఎక్కువగా బైట్ చేయడానికి ఫీమేల్ మస్కిటోనే ఎందుకు కారణం అంటే సంతానోత్పత్తికి కావాల్సినటువంటి ప్రోటీన్ని ఈ బ్లడ్ ద్వారా తయారు చేసుకుంటూ ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువగా ఫీమేల్ మస్కిటోనే బైట్ చేయడానికి గల కారణం. నెక్స్ట్ డెంగ్యూ. మనం ఆల్రెడీ డెంగ్యూ చూస్తున్నాం. డెంగ్యూ వల్ల ప్లేట్లెట్ కౌంట్స్ అనేది బాగా పడిపోతుంది అనేది మనకు కామన్గా తెలుసు. హై ఫీవర్ వస్తుంది అండ్ లో బీపీ ఉంటుంది, ప్లేట్లెట్ కౌంట్ కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఇదన్నీ కూడా డెంగ్యూ లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా మస్కిటో వల్ల, వెక్టార్ మస్కిటో అనమాట, మస్కిటో బోర్న్ వైరల్ ఇన్ఫెక్షన్గా చెప్తారు. సో ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షను మస్కిటోస్ ద్వారా వస్తుంది. ఏ వెక్టార్ అంటే ఏ మస్కిటో దీన్ని వ్యాప్తి చెందిస్తుంది ఒకరి నుంచి ఒకరికంటే ఎడిస్ ఈజిప్టో ఫీమేల్ మస్కిటో వల్లే ఇది ఒకరి నుంచి ఒకరికి
వ్యాప్తి చెందుతూ వస్తుందన్నమాట. సో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, ప్లేట్లెట్ కౌంట్ బాగా తగ్గిపోతుంది, ఎక్స్ట్రీమ్లీ లో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. ఇది డెంగ్యూ లక్షణాలు. అయితే డెంగ్యూకి ఎలాంటి వ్యాక్సిన్ కూడా డెవలప్ చేయలేదు. అయితే తకేదా అనే ఒక కంపెనీ డెవలప్ చేసినప్పటికీ కూడా ఎఫెక్టివ్గా అది పనిచేయలేదన్నమాట. సో డెంగ్యూకి పర్ఫెక్ట్ మెడికేషన్ కానీ పర్ఫెక్ట్ వ్యాక్సిన్ కానీ లేదు. యాంటీబయాటిక్స్ ఉపయోగించి మాత్రమే డెంగ్యూని తగ్గిస్తూ వస్తున్నారనమాట. అయితే దీంట్లో చాలా రకాల వైరసెస్ ఉన్నాయి డెంగ్యూని కలిగించేవి. వాటిలో డెన్వి1 అని, డెన్వి2, డెన్వి3, డెన్వి4 అని ఉన్నాయి. ఎందుకు వ్యాక్సిన్ మెడికేషన్ పనిచేయట్లేదంటే డెన్వి1 వచ్చిన వాళ్ళకి సపోజ్ ఆ వ్యాక్సిన్ కానీ మెడికేషన్ కానీ పనిచేసినా మిగతా మూడింటికి పనిచేయదు. సో అలా ఒకదానికి ఏదైనా మనం వ్యాక్సిన్ తయారు చేయగలిగితే లేదా మెడికేషన్ ఇవ్వగలిగితే అదర్ 3ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం అనమాట. అందుకనే ఈ డెంగ్యూకి పర్ఫెక్ట్ మెడికేషన్ కానీ పర్ఫెక్ట్ వ్యాక్సిన్ కానీ లేవని చెప్పుకోవచ్చు. అయితే సిమ్టమ్స్ మనం చూస్తే సివియర్ హెడేక్, ఫీవర్ ఉంటుంది. తర్వాత బిహైండ్ ఐస్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, మజిల్ అండ్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, సో వీక్నెస్ ఉంటుంది, ర్యాషెస్ వస్తడానికి అవకాశం ఉంటుంది, అబ్డామినల్ పెయిన్, కాఫ్, సో ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అయితే అడ్వైస్ ఏంటి డెంగ్యూ వచ్చిన వాళ్ళంటే ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి వాళ్ళు. సో తర్వాత పారాసిటమల్ డోలోని మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ అనేవాళ్ళు. ఆస్పిరిన్ కానీ ఐబోప్రూఫిన్ కానీ ఎక్కువగా తీసుకోకూడదు అనేది చెప్తూ ఉంటారు. అండ్ పారాసిటమల్ మాత్రం సో అడ్వైస్ చేస్తూ ఉంటారు జాయింట్ పెయిన్స్ కానీ ఫీవర్ కానీ తగ్గించడానికి. లాంగ్ టర్మ్లో ఆటోమేటిక్గా ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల ఒక 1 వీక్లో కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు. సో ఇది డెంగ్యూ గురించి. సింపుల్గా ఇది తీసుకోవడానికి గల కారణం ఏంటంటే సో డెంగ్యూ రీసెంట్ డేస్లో ఎక్కువగా కేసెస్ వస్తూ ఉన్నాయి. దాని గురించి డెంగ్యూ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంటుంది. డెంగ్యూ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన దాంట్లో ఎడిస్ ఎజిప్టో ఫీమేల్ మస్కిటో ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉంటుందండి. నెక్స్ట్ మనకి 2 టర్మ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, ఇంకొకటి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. రెండిట్లో కూడా ఆక్సిజన్ కామన్. అయితే వాటర్ పొల్యూషన్ లెవెల్స్ని మనం మెజర్ చేసేటప్పుడు ఈ రెండింటిని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ కానీ అండ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కానీ. ఈ వాటర్ పొల్యూషన్ లెవెల్స్ని ఇండికేట్ చేయడానికి ఈ BOD అండ్ COD ఉపయోగిస్తాం. బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటంటే సపోజ్ ఓషన్లో మీరు తీసుకుంటే ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లోరా ఫోనా ఏదైతే ఉందో, మొక్కలు జంతువులు ఏవైతే ఉన్నాయో వాటి కళేబరాలు ఉన్నాయి కదా, వాటి స్కెలిటన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కళేబరాలు ఏవైతే ఉన్నాయో వాటిని డీకంపోజ్ చేయడానికి, అంటే ఆర్గానిక్ మ్యాటర్ని డీకంపోజ్ చేయడానికి ఎంత ఆక్సిజన్ కావాలి, అంటే ఎంత డిజాల్వ్డ్ ఆక్సిజన్ కావాలి. నీటిలో ఆక్సిజన్ అనేది డిజాల్వ్ అవుతుంది కదా, ఎంత ఆక్సిజన్ డిజాల్వ్ అవ్వాలి, ఎంత ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది ఆర్గానిక్ కాంపౌండ్స్ని డీకంపోజ్ చేయడానికి అని, ఎంత డిమాండ్ అవసరం ఆక్సిజన్ బయాలజికల్ కాంపౌండ్ ఆర్గానిక్ కాంపౌండ్ని డీకంపోజ్ చేయడానికి ఉపయోగపడే ఆక్సిజనే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అండి. ఎంత ఆక్సిజన్ డిమాండ్ ఉంది. సపోజ్ 5 టన్స్ మనకి బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉందనుకోండి, 5 టన్స్ ఉంది, అది ఆర్గానిక్ వేస్టేజ్. ఈ 5 టన్స్ని మనం డిగ్రేడేషన్ చేయటం కోసం, సో డీకంపోజ్ చేయటం కోసం ఎంత ఆక్సిజన్ కావాలి అనేది బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ తీసుకున్నారనుకోండి COD, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ కాకుండా కెమికల్స్లో కూడా అప్పుడు మనం సోప్స్ యూజ్ చేస్తున్నాం, షాంపూలు యూజ్ చేస్తున్నాం, కాస్మెటిక్స్ యూజ్ చేస్తున్నాం. వీటిలో ఉన్న కెమికల్స్ అన్నీ కూడా మన దగ్గర నుంచి వాటర్లో కలిసి ఇవి ఓషన్లోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే జంతు కళేబరాలు కానీ వృక్ష కళేబరాలు కానీ ఇవన్నీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ అవుతాయి. లీవ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్. కానీ కెమికల్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. సో ఈ కెమికల్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సో డీగ్రేడ్ చేయడానికి, డీకంపోజ్ చేయడానికి ఎంతైతే ఆక్సిజన్ అవసరం ఉందో దాన్ని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. అంటే ఇక్కడ కెమికల్స్ని డీకంపోజ్ చేయడానికి ఎంత ఆక్సిజన్ కావాలి అనేది COD. అక్కడ బయాలజికల్ వేస్ట్ ఏదైతే ఉందో, ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని డీకంపోజ్ చేయడానికి ఎంత ఆక్సిజన్ కావాలనేది బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డీకంపోజ్ చేయడానికి ఎంతైతే ఆక్సిజన్ కావాలో అది కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఎప్పుడూ కూడా కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓషన్స్లో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ హయ్యర్ దాన్ ది బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉంటుందండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ని డీకంపోజ్ చేయడానికి కావాల్సిన ఆక్సిజన్ పర్సంటేజ్ చాలా తక్కువ.
కానీ కెమికల్ కాంపౌండ్స్ని డీకంపోజ్ చేయడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే సిఓడి ఈజ్ ఆల్వేస్ హయ్యర్ దాన్ ది బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్, అంటే ప్లాస్టిక్ ఓవర్షూట్ డేని ఒక డేగా రికగ్నైజ్ చేయడం జరుగుతుందండి. ఇండియాకు ఒక డే ఉంటుంది అండ్ వరల్డ్లో ఉన్న ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క డే ఉంటుంది. అసలు ఏంటి ఈ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే అంటే ఏంటంటే, సపోజ్ ఇండియాలో మనం ఎవ్రీ ఇయర్ కూడా 2023లో ప్లాస్టిక్ ఓవర్షూట్ డేగా జనవరి 6ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనమాట. సో అంటే ఏంటి అని అంటే, ప్లాస్టిక్ ఓవర్షూట్ డేగా ఒక డే ఫిక్స్ చేస్తారు. ఎందుకు ఫిక్స్ చేస్తారంటే, సపోజ్ ఇండియాలో ఒక 10 టన్స్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది వచ్చింది అనుకుందాం. 10 టన్స్ ప్లాస్టిక్ వేస్టేజ్ వచ్చింది ఎప్పుడు 2024లో. ఇదే 2024లో ఈ 10 టన్ ప్లాస్టిక్ వేస్టేజ్ని కూడా డీకంపోజ్ చేసేటువంటి కెపాసిటీ ఇండియా దగ్గర ఉందనుకోండి, అప్పుడు అది ప్లాస్టిక్ ఓవర్షూట్ డే కాదు. ఒకవేళ 2023లో ఏమైందంటే, ఇండియా ప్రొడ్యూస్ చేసిన ప్లాస్టిక్ వేస్టేజ్ అనేది హయ్యర్గా ఉంది డీకంపోజ్ చేసే ప్లాస్టిక్, మేనేజ్ చేసే ప్లాస్టిక్ వేస్టేజ్ కన్నా కూడా. అందుకని 2023లో జాన్ 6న మనం ప్లాస్టిక్ ఓవర్షూట్ డేగా జరుపుకోవటం జరిగింది. సో అంటే ప్లాస్టిక్ ఓవర్షూట్ డే అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సింపుల్, మనం మేనేజ్ చేయగలిగే, డీకంపోజ్ చేయగలిగి ప్లాస్టిక్ని మేనేజ్ చేయగలిగే లెవెల్ కన్నా ఎప్పుడైతే దాటిపోతుందో అప్పుడు మనం సింపుల్గా చెప్పాలంటే అది ప్లాస్టిక్ ఓవర్షూట్ డే అవుతుంది. అంటే ప్లాస్టిక్ ఇంక్రీజ్ అవుతుందని అర్థం ఆ కంట్రీలో. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్గా మనం రికగ్నైజ్ చేయొచ్చు. సో దాదాపుగా వరల్డ్లో 12 కంట్రీస్ రెస్పాన్సిబుల్గా ఉన్నాయండి 52% ఆఫ్ ది వరల్డ్ మిస్మేనేజ్డ్ ప్లాస్టిక్ వేస్ట్లో. అంటే ప్లాస్టిక్ వేస్టేజ్ని మేనేజ్ చేయలేకపోతున్న కంట్రీస్లో ఒక 12 కంట్రీస్ ఉన్నాయి. ఇండియా దాంట్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది. చైనా, బ్రెజిల్, ఇండోనేషియా, థాయిలాండ్, రష్యా, మెక్సికో. ముఖ్యంగా ఇండియా, చైనా, బ్రెజిల్, ఇండోనేషియా, థాయిలాండ్, రష్యా, మెక్సికో ఇవన్నీ కూడా మిస్మేనేజ్ చేస్తున్నాయి. వరల్డ్ మిస్మేనేజ్డ్ ప్లాస్టిక్ వేస్ట్ అనమాట. సో కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోతున్నాయి. ఇండియా దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో అయితే ఈ ప్లాస్టిక్ ఓవర్షూట్ డేని ఎవరు డిటర్మైన్ చేస్తారు అంటే, ఈచ్ కంట్రీ ఎలా డిటర్మైన్ చేస్తుందంటే, కంట్రీస్ మిస్మేనేజ్డ్ వేస్ట్ ఇండెక్స్. అంటే ఆ కంట్రీలో మిస్మేనేజ్ అయితే వేస్ట్ ఇండెక్స్ అనేది, అంటే సపోజ్ మేనేజ్ చేయగలుగుతాం అంటే ఎంతైతే ప్రొడ్యూస్ అయినాయో అంత వాటిని మేనేజ్ చేయగలిగే కెపాసిటీని పెంచుకోవటం. అలా మేనేజ్ చేయగలిగే కెపాసిటీని పెంచుకోకపోతే అది మిస్మేనేజ్ అవుతుంది అనమాట. సో అలానే కంట్రీస్ మిస్మేనేజ్డ్ వేస్ట్ ఇండెక్స్ ద్వారా దీన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే ఎర్త్ మొత్తాన్ని మనం గమనించినట్లయితే జూలై 28, 2023ని ఎర్త్ మొత్తానికి కూడా ప్లాస్టిక్ ఓవర్షూట్ డేగా మనం రికగ్నైజ్ చేసాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఎర్త్ మొత్తం మీద ప్రొడ్యూస్ అయ్యే ప్లాస్టిక్ వేస్ట్ కన్నా ప్లాస్టిక్ వేస్ట్ అనేది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్నా కూడా ఎక్కువ ఉంది. అంటే మిస్మేనేజ్మెంట్ ఎక్కువగా జరిగింది అని అర్థం. ప్లాస్టిక్ ఓవర్షూట్ డే యొక్క అర్థం ఏంటంటే, ప్లాస్టిక్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం సింపుల్గా చెప్పాలంటే. జూలై 28, 2023లో ఇండియా మొత్తానికి మనం అబ్జర్వ్ చేస్తే, వరల్డ్ మొత్తానికి అబ్జర్వ్ చేస్తే, ఇండియాలో ప్లాస్టిక్ ఓవర్షూట్ డేగా జాన్ 6, 2023ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే హైయెస్ట్గా మిస్మేనేజ్ చేస్తున్నటువంటి ప్లాస్టిక్ వేస్ట్ని మిస్మేనేజ్ చేస్తున్నటువంటి పర్సంటేజెస్లో కంట్రీస్లో హైయెస్ట్గా ఉంది మొజాంబిక్, నైజీరియా, కెన్యా. ఇవన్నీ కూడా ఆఫ్రికాలోనే ఉన్నాయండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట. ఇండియా 4th పొజిషన్లో ఉంది మిస్మేనేజ్డ్ వేస్ట్ ఇండెక్స్లో. 98.55% జనరేటెడ్ వేస్ట్తో 4th పొజిషన్లో ఉందండి. సో ఇది స్విస్ బేస్డ్ రీసెర్చ్ కన్సల్టెన్సీ అయిన ఎర్త్ యాక్షన్ రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్ట్గా మనం రికగ్నైజ్ చేయొచ్చు. ఇండియా పర్ క్యాపిటా కన్జంప్షన్ ప్లాస్టిక్ని మనం గమనించినట్లయితే 5.3 kg అండి. అంటే ఒక్కొక్కరు 5.3 kgల ప్లాస్టిక్ని వినియోగిస్తున్నారు. అది గ్లోబల్ యావరేజ్తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది. గ్లోబ్ మొత్తం యావరేజ్ తీస్తే ప్రతి పర్సన్ కూడా 20.9 kg కన్జంప్షన్ చేస్తూ ఉంటే ప్లాస్టిక్ని, ఇండియాలో మాత్రం అది 5.3 kg కల్లా ఉందన్నమాట. అంటే గ్లోబల్ ప్లాస్టిక్ కన్జంప్షన్తో పోలిస్తే ఇండియా యొక్క ప్లాస్టిక్ కన్జంప్షన్ అనేది తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ అండి, లెపర్డ్స్ పాపులేషన్ గురించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇండియాస్ యొక్క లెపర్డ్ పాపులేషన్ అంటే బిగ్ క్యాట్స్ అంటారండి. ఒక 7 బిగ్ క్యాట్స్ ఉంటాయండి. పెద్ద పులులు సంబంధించినటువంటివి 7 రకాల జాతులు ఉంటాయి. లెపర్డ్స్ అని, తర్వాత టైగర్స్ అని, ఇలా ఒక 7 టైప్స్ ఉంటాయి. మనం టైగర్స్ని ప్రాజెక్ట్ టైగర్ అనే పేరుతో
ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. అయితే ఈ ప్రాజెక్ట్ టైగర్ యొక్క రిజల్ట్ కారణంగా లెపర్డ్స్ పాపులేషన్ కూడా ఇండియాలో పెరిగింది. మనం గమనించినట్లయితే 2018లో 12,852 లెపర్డ్స్ ఉన్నాయి. అవి 2022 వచ్చేసరికి ఈ చిరుతలు 13,874కి ఇంక్రీజ్ అయింది. అప్రాక్సిమేట్గా 8% ఇంక్రీజ్ అయింది 2018 నుంచి 2022తో పోలిస్తే. సో 2018 నుంచి 2022తో పోలిస్తే లెపర్డ్ పాపులేషన్ వితిన్ 4 ఇయర్స్లో 8% ఇంక్రీజ్ అయింది. సో ఇది ఒక గుడ్ ఇండికేటర్గా చెప్పుకోవచ్చు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లెపర్డ్స్ స్టేట్ వైజ్ కనుక మనం గమనిస్తున్నట్టయితే మధ్యప్రదేశ్లో హైయెస్ట్గా ఈ చిరుత పులులు ఉన్నాయండి, లెపర్డ్స్ ఉన్నాయి, 3,907. సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్ కర్ణాటక, ఫోర్త్ ప్లేస్ తమిళనాడు, ఫిఫ్త్ ప్లేస్ ఛత్తీస్గఢ్, సిక్స్త్ ప్లేస్ రాజస్థాన్, సెవెంత్ ప్లేస్ ఉత్తరాఖండ్, ఎయిత్ ప్లేస్ కేరళ అండ్ నైన్త్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్లో కూడా 569 లెపర్డ్స్ ఉన్నాయండి. అండ్ 10th ప్లేస్ వచ్చేసి ఒడిస్సా. సో ఉత్తరాఖండ్లో అన్ని స్టేట్స్ కన్నా కూడా లెపర్డ్స్ పాపులేషన్ బాగా తగ్గిందండి. 22% తగ్గింది ఉత్తరాఖండ్లో. దేనికి కారణం అంటే పోచింగ్ ఒకటి, అంటే వేటాడటం ఒకటి, అండ్ యానిమల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ వల్ల కూడా ఉత్తరాఖండ్లో లెపర్డ్స్ పాపులేషన్ అనేది డిక్రీజ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ లెపర్డ్స్ గురించి. సో దాంతోపాటు మనం ఇంకొకటి గమనించినట్లయితే ఇండియా కొన్ని ఇంపార్టెంట్ ట్రీటీస్ని ముందుకు తీసుకొచ్చిందండి కొంత ఎయిమ్తో. సపోజ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని చూసాం మనం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అన్ని కంట్రీస్ దీంట్లో భాగస్వామ్యం అయి ఇండియా ప్రపోజ్ చేస్తుంది. దీని హెడ్ క్వార్టర్ గురుగాంలో ఉంది. అన్ని కంట్రీస్ ఒక దగ్గరికి వచ్చి సోలార్ పవర్ని ఇంక్రీజ్ చేయటమే, అంటే గ్లోబల్ గుడ్ కోసం సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేసి గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి తీసుకొచ్చిన ఇంపార్టెంట్ అలయన్స్గా చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో దీంట్లో అప్రాక్సిమేట్గా 123-124 కంట్రీస్ వరకు కూడా మనకి జాయినింగ్ చేయగలిగినాం. అలానే టైగర్ పాపులేషన్ని ఇంక్రీజ్ చేయాలి అనే ఉద్దేశంతో టైగర్ కన్జర్వేషన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక అలయన్సే ఇండియా తీసుకొచ్చింది. ఇది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, IBCA. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇండియాలోనే ఉంది. ఒక 5 ఇయర్స్ కోసం, ఒక 5 సంవత్సరాలు, అంటే ప్రజెంట్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే 2023-24 నుంచి 2027-28 5 సంవత్సరాల్లో 150 కోట్లు బడ్జెటరీ సపోర్ట్ ఇచ్చి ఈ 150 కోట్లతో బిగ్ క్యాట్ పాపులేషన్ని ఇంక్రీజ్ చేయాలనేదే ఇండియా యొక్క ఎయిమ్. దానికోసమే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని తీసుకురావడం జరిగింది. వరల్డ్లో దాదాపుగా 96 కంట్రీస్ బిగ్ క్యాట్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న కంట్రీస్ ఉన్నాయన్నమాట. వాటన్నిటినీ కూడా ఈ గ్లోబల్ మల్టీ కంట్రీ, గ్లోబల్ మల్టీ ఏజెన్సీ కొలిజన్లోకి తీసుకురావాలనేదే ఇండియా యొక్క ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి మనకి బిగ్ క్యాట్స్ అనేది 7 టైప్స్ ఉంటాయండి. చీతా ఒకటి, లెపర్డ్ ఒకటి, స్నో లెపర్డ్ ఒకటి, టైగరు, లయన్, ఇవన్నీ కూడా బిగ్ క్యాట్స్ కిందకు వస్తాయి. జాగువారు, పూమా, ఇవన్నీ కూడా. అయితే ఈ 7లో ఇండియాలో మనకి 5 కనిపిస్తాయండి. వాటిలో ఏంటంటే టైగరు, లయను, లియోపార్డ్ అండ్ స్నో లియోపార్డ్ అండ్ 5th చీతా అండ్ ఈ 5 మనకి ఇండియాలో కనిపిస్తాయి. లెపర్డ్ అండ్ స్నో లియోపార్డ్ కూడా 2 కానీ జాగువార్ అండ్ పూమా ఇవి 2 మనకి కనిపించవు ఇండియాలో. సో 7 బిగ్ క్యాట్స్లో ఇండియాలో 5 కనిపిస్తాయండి మనకి. సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని, IBCAని మనం 2023 ఏప్రిల్లో అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకంటే 2023 ఏప్రిల్కి ప్రాజెక్ట్ టైగర్ అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం వల్ల బిగ్ క్యాట్ పాపులేషన్ ఇండియాలో ఇంక్రీజ్ చేయగలిగినాం. ఆ ప్రాజెక్ట్ టైగర్ని లాంచ్ చేసి 50 ఇయర్స్ అయిన సందర్భంగా ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తానికి బిగ్ క్యాట్ అలయన్స్ వల్ల ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ని మనం ఇవ్వటం జరిగింది. సో బిగ్ క్యాట్స్ పాపులేషన్ని, అంటే ఈ 7 టైప్స్ బిగ్ క్యాట్ పాపులేషన్స్ని, టైగర్, లయన్ కానీ, లెపర్డ్ కానీ, స్నో లెపర్డ్ కానీ, చీతా, జాగువార్, వీటన్నిటినీ కూడా ఇంక్రీజ్ చేయడానికి కావాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ని అయితే మనం వరల్డ్కి అందించడం జరిగింది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ద్వారా. సో ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. సో దీంట్లో దాదాపుగా మనం మాట్లాడుకున్నాం $100 మిలియన్ గ్యారంటీ ఫండ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. రాను ఈ బిగ్ క్యాట్స్లో లెపర్డ్ ఇలా ఉంటుంది, స్నో లెపర్డ్ ఎలా ఉంటుంది, జాగువార్ ఎలా ఉంటుంది, సో ఇలా కొంచెం బంప్ ఉంటుంది జాగువార్కి, పూమా ఎలా ఉంటుంది అండ్ చీతా ఎలా ఉంటుంది, బార్ ఉంటుంది చీతా అనేది. సో 7 మేజర్ బిగ్ క్యాట్స్ని ప్రొటెక్ట్ చేయడమే అండ్ కన్జర్వ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే వాటిని సంరక్షణ చేయటం,
కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్, రక్షించడం. ఇది ఈ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ యొక్క పర్పస్. మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయండి? 97 కంట్రీస్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. సో యాక్టివిటీస్ ఏం చేస్తుంది? ఇది అడ్వైజ్ ఇస్తుంది, పార్ట్నర్షిప్ పెట్టుకుంటుంది అనేక కంట్రీస్తో, నాలెడ్జ్ పోర్టల్గా ఉపయోగపడుతుంది అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడైతే 5 years కోసం $100 million ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బిగ్ క్యాట్ అలయన్స్ గురించి. నెక్స్ట్ మనకు ఒక ఇంపార్టెంట్ డీర్ ఉందండి, దాన్ని కాశ్మీర్ స్టాగ్ అంటారు. డీర్లో ఒక టైప్ ఇది. సో జింకల్లో ఒక టైప్గా చెప్పుకోవచ్చు. దీన్ని హంగుల్ అనే పేరుతో పిలుస్తారనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఈ హంగుల్ అనేది మనకి స్టేట్ యానిమల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్గా చెప్తారు. ఇది ఒక స్టేట్ యానిమల్ అండి. ఇది హంగుల్ అనేది స్టేట్ యానిమల్. దీన్ని కాశ్మీర్ స్టాగ్ అని కూడా పిలుస్తారు. ఈ హంగుల్ అనేది జమ్మూ కాశ్మీర్లో డచ్గామ్ నేషనల్ పార్క్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. డచ్గామ్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంటుందండి, హయ్యర్ హిమాలయాస్కి దగ్గరగా. ఈ డచ్గామ్ నేషనల్ పార్క్లో ఇది ఎక్కువగా మనకు కనిపిస్తుంది. అండ్ ట్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా ఇది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా డచ్గామ్ నేషనల్ పార్క్, ట్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ సబ్స్పీసీస్ ఆఫ్ సెంట్రల్ ఏషియన్ రెడ్ డీర్ అనేది కనిపిస్తుంది. దీన్ని కాశ్మీర్ స్టాగ్ని లేదా హంగుల్ని సెంట్రల్ ఏషియన్ డీర్గా పిలుస్తారు, ఆ రెడ్ డీర్గా పిలుస్తారు అనమాట. సబ్ స్పీసీస్గా మెన్షన్ చేస్తారు. 1988 నుంచి చూస్తే దీని యొక్క పాపులేషన్ స్లైట్గా డిక్రీజ్ అవుతూ వస్తుందండి. సో 1988లో 1000 అరౌండ్ ఉండేవి కాస్త 1992కి వచ్చేసరికి ఇవి 140 నుంచి 160కి పడిపోయినాయండి. దాని తర్వాత ఇండియా కొన్ని కన్జర్వేటివ్ మెజర్స్ తీసుకోవటం వల్ల 2021లో దీని పాపులేషన్ 261కి ఇంక్రీజ్ అయిందండి. ఎందుకు ఈ హంగులార్ కాశ్మీర్ స్టాగ్ బాగా తగ్గిపోవటానికి గల కారణం ఏంటంటే, థ్రెట్స్ ఏంటంటే పోచింగ్, వీటి మీద దాడులు చేయటం అండ్ సో వీటిని వేటాడటం. దాంతోపాటు హ్యాబిటబుల్ డిస్ట్రక్షన్, దేనికి అంటే లైఫ్ స్టాక్ని ఎక్కువగా పెంచడం వల్ల హ్యాబిటబుల్ డిస్ట్రాక్షన్ అవుతుంది. దాంతోపాటు లెపర్డ్స్ కానీ ఏషియాటిక్ బ్లాక్ బేర్స్ కానీ వీటిని వేటాడుతూ ఉంటాయి ఎక్కువగా. సో అయితే దీన్ని రెడ్ డీర్ ఫ్యామిలీలో ఏషియాటిక్ సబ్ స్పీసీస్లో మిగిలి ఉన్నటువంటి ఏకైక డీర్గా హంగుల్ని చెప్పుకోవచ్చు. సో ఇది కాశ్మీర్ స్టాగ్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో స్టేట్ యానిమల్ ఇది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డచ్గామ్ నేషనల్ పార్క్, ట్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ జమ్మూ కాశ్మీర్లో ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇండిజినియస్ స్పీస్ అనమాట. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఫ్యూ నెంబర్సే ఉన్నాయి. సో అప్రాక్సిమేట్గా 260, 280 అట్లా ఉన్నాయి. సో 2024కి 289 ఉన్నాయి. 2021లో 261 ఉన్నాయి. అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఫ్యూ మెంబర్సే ఉన్నాయని అర్థం. మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN అనేది రెడ్ లిస్ట్ ఇస్తూ ఉంటుందని. సో IUCNలో ఫ్లోరా కానీ ఫోనా కానీ కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. అవేంటి? వల్నరబుల్ కానీ, సో ఎండేంజర్డ్ అని, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని, ఎక్స్టింక్ట్ అని, ఎక్స్టింక్ట్ ఫ్రమ్ వైల్డ్ అని ఇలా ఇస్తూ ఉంటారు. సో తర్వాత లీస్ట్ కన్సర్న్ అని. లీస్ట్ కన్సర్న్ అంటే వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువగానే ఉన్న అర్థం. సపోజ్ ఆ యానిమల్స్ తగ్గుతుంటే వల్నరబుల్ అంటారు, ఇంకా తగ్గితే ఎండేంజర్డ్ అంటారు, ఇంకా తగ్గితే క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటారు, పూర్తిగా అవి అంతరించిపోతే ఎక్స్టింక్ట్ అంటారు. సో ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే మనకి చూడండి ఇక్కడ ఉంది, అంటే దాదాపుగా ఫ్యూ నెంబర్సే ఉన్నాయని అర్థం. మనకు అర్థమవుతుంది కదా, 289 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట. సో అది క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే. సో లెపర్డ్స్ అండ్ బ్లాక్ బేర్స్ ఏవైతే ఉన్నాయో, ఏషియాటిక్ బ్లాక్ బేర్స్, ఇవి ఎక్కువగా కాశ్మీర్ స్టాగ్ని వెంటాడుతూ ఉంటాయి. సో దీని యొక్క శాస్త్రీయ నామాన్ని, సైంటిఫిక్ నేమ్ చూస్తే సర్వస్ హంగ్లు అనే పేరు తెలుస్తారు, అందుకనే హంగుల్ అంటారు. సో కాంగుల్ కాశ్మీర్ స్టాగ్ అనేది స్టేట్ యానిమల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ సో చూడండి, 2018కి అయితే ఇది 2039కే ఉన్నాయి. 2061 నుంచి 2021కి 2061కి వచ్చింది. అండ్ 2080 ప్లస్ వచ్చినాయి 2024కి. కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నాయి కానీ అంతగా లేదు. శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో ఇది డచ్గామ్ నేషనల్ పార్క్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మేల్ ఫీమేల్ రేషియో చాలా తక్కువగా ఉందండి. సో 15.5 ఉన్నాయి ఎవ్రీ 100కి, కూడా చాలా తక్కువ, 15.5 కానీ చెప్పుకోవచ్చు. అంటే ప్రతి 100 మేల్ కాశ్మీర్ స్టాగ్స్ ఉంటే ఫీమేల్ స్టాగ్స్ మాత్రం 15.5 ఉన్నాయి. అందుకని పాపులేషన్ బాగా రెడ్యూస్ అవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023ని తీసుకొచ్చారండి. 1980లో మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఉంది, దాన్ని రీప్లేస్ చేస్తూ ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023లో తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందండి.
దీంట్లో ఉన్నటువంటి ఒక పాయింట్ని పట్టుకొని సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది రీసెంట్గా. అదేంటి అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 ప్రకారం స్టేట్స్, సో ఎవరైతే స్టేట్స్ ఉన్నాయో ఈ స్టేట్స్ కనుక జూని కానీ సఫారీని కానీ క్రియేట్ చేయాలి అంటే ప్రొటెక్టెడ్ ఏరియాలో చేసుకోవచ్చు. ఒక నేషనల్ పార్క్లో కొంత భాగాన్ని జూ కానీ సఫారీ కానీ అనౌన్స్ చేయొచ్చు. కానీ ఓపెన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, అంటే కంప్లీట్గా ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ని జూని సఫారీగా చేయాలి అంటే సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పింది సుప్రీంకోర్టు. లేకపోతే ఏమవుతుందంటే ఓపెన్ కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియాస్గా మారిపోతున్నాయి. దానివల్ల యానిమల్స్కి ఫ్రీ ఫ్లో తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కోర్టు నుంచి ఫైనల్ అప్రూవ్ తీసుకున్న తర్వాతే ఓపెన్ ఫారెస్ట్ని జూగా కానీ అండ్ సఫారీ కానీ క్రియేట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్కి లేదా సెంట్రల్ గవర్నమెంట్కి అవకాశం ఉంటుంది అని చెప్తుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అయితే ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023ని మనం గమనించినట్లయితే ఇది December 1, 2023 నుంచి అమల్లోకి వచ్చిందండి. సో దీంట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే ఈ అమెండ్మెంట్ యాక్ట్లో సో కార్బన్ స్టాక్ని ఇంక్రీజ్ చేయాలి. అంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకునే శక్తిని పెంచాలంటే చెట్లు ఎక్కువగా పెంచాలి. అది ఒక్కటే మనకుంది. కార్బన్ డైఆక్సైడ్ని ఎన్వైరన్మెంట్లోంచి తీసేయాలంటే ఓన్లీ ట్రీస్ ద్వారానే మనం కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించగలుగుతామండి. కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఉంటుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేసి భూమిలో దాచిపెట్టడం, అది కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటారు. దానికన్నా కూడా న్యాచురల్ ఎఫెక్టివ్ మెథడ్ ఏంటంటే ఎఫారెస్టేషన్ ఇంక్రీజ్ చేయటం, అంటే అడవిలో మొక్కలను నరక్కోకుండా చూడటం అండ్ కొత్త ప్లాంటేషన్ని ఇంక్రీజ్ చేయటం. సో అది బిల్డ్ ఫారెస్ట్ కార్బన్ స్టాక్. నెక్స్ట్ కంపెన్సేటరీ అఫారెస్టేషన్ని ఉపయోగించుకోవాలి. అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఒక ఏరియాలో కొన్ని ట్రీస్ని డిస్ట్రాయ్ చేస్తే అంతకు 10 ట్రీని ఎఫారెస్టేషన్ చేసేలాగా చేయాలి. తర్వాత క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఎఫారెస్టేషన్ డ్రైవ్ని ప్రమోట్ చేయడం జరిగింది. చెట్లు ఎక్కువగా నాటడానికి అవకాశం కల్పించింది. ఇది ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023.